This is Sarla Varayogi from Aro Clinic Speech Therapist. ఈ రోజు మనము మిర్రర్ ఉపయోగించి స్పీచ్ ఎలా నేర్పించాలి అనేది చెప్పుదాము. సో ఏంటంటే పేరెంట్స్ ఇంట్లో పిల్లలకు స్పీచ్ నేర్పించేటప్పుడు మిర్రర్ తీసుకోవాలి. అయితే అదేంటంటే చిన్న మిర్రర్ ఉండకూడదు, రౌండ్ చిన్న మిర్రర్ ఎప్పుడు తీసుకోవద్దు, స్క్వేర్ షేప్లో పెద్ద మిర్రర్ ఉండాలి. సో పెద్ద మిర్రర్ ముందు పిల్లలకు మిర్రర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అందులో ఫేస్ చూసుకుంటూ బాగా నవ్వుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు. సో మనం ఏం చేయాలంటే మిర్రర్ ముందు పెట్టుకొని, ఎగ్జాంపుల్ ఈ డాల్ని తీసుకుందాము. సో అందరూ ఏం చేస్తారంటే మామూలుగా పాపని ఇలా ఎదురుగా పెట్టుకొని స్పీచ్ నేర్పిస్తూ ఉంటారు. కానీ మిర్రర్ తనకు కనిపించాలంటే మనం ఇలా చేయడం చాలా రాంగ్. సో ఎప్పుడైనా కానీ మనకు ఆపోజిట్ సైడ్కి కూర్చోబెట్టేసి మిర్రర్ మనకు కనిపిస్తున్నట్టుగా పాపకు చెప్పాలి. ఎగ్జాంపుల్ పా అక్షరం నేర్పించాక దాన్ని పా అని నేర్పించాలి అంటే పాపకి ముందు ఇలా పిలిచి మనము లిప్స్ చూపించాలి. పా అని నేర్పించాక ఇలా పెడుతూ మిర్రర్లో చూస్తూ పా. సో అప్పుడు పాప ఏమనుకుంటుందంటే ఈ లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ, సో మా అమ్మ చెప్పే పాప నేను చెప్పే పాప సేమ్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అలా కనుక మీరు స్పీచ్ నేర్పించినట్టయితే తను తొందరగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ.